నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. గేమ్ చేంజర్. ఈ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా సినిమాకి సంబంధించిన ఈ క్రూ మొత్తం కూడా రావడం జరిగింది. అదేవిధంగా ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్, అదేవిధంగా హీరో కూడా రావడం జరిగింది. నిన్న మనం చూసుకోవచ్చు, ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతుందో అది అంగరంగ వైభవంగా చాలా గ్రాండ్‌గా జరిగింది. కానీ ఆ గ్రాండ్‌గా జరిగిన సందర్భంగా చాలామంది ఏదైతే ప్రజలు రావడం జరిగింది, అభిమానులు రావడం జరిగింది. సో, వాళ్ళు కూడా చాలా ఆనందం వ్యక్తం వ్యక్తం చేశారు. తరువాత అక్కడి నుంచి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఆ గేమ్ చేంజర్ ఈవెంట్‌కి అయితే రావడం జరిగింది. సో, ఆ వచ్చిన సందర్భంలో ఏదైతే గేమ్ చేంజర్ ఈవెంట్‌ని ఎంజాయ్ చేసి వెళ్తున్న మార్గంలో రాజమండ్రి రంగంపేట మధ్య మార్గంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. కార్గిల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక యాక్సిడెంట్ అయితే జరగడం జరిగింది. సో, యాక్సిడెంట్‌లో అయితే మణికంఠ అయితే అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. చరణ్ అనే వ్యక్తి హాస్పిటల్‌కి తీసుకెళ్తుండగా అంబులెన్స్‌లో అయితే మరణించడం జరిగింది. ఇది మనం చాలా బాధించదగ్గ విషయం. అదేవిధంగా వాళ్ళిద్దరికి ముందుగా మనం ఓం శాంతి తెలుపుదాము. అంటే వీరిద్దరి మరణం అనేది చాలా తీవ్ర ఆవేదనకు అయితే గురి చేస్తుంది సినిమా ఇండస్ట్రీకి కావచ్చు, లేకపోతే మరలా మన తెలుగు ప్రజలకు కావచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలం మనం చూసుకోవచ్చు, ఏదైతే ఈ సినిమా ఈవెంట్ అని చెప్పగానే చాలామంది చాలా అత్యుత్సాహంతో అక్కడికి వెళ్తూ ఉంటారు. చివరికి ప్రాణాలను తెచ్చుకున్నట్టయితే మనకు కనబడతా ఉంది. రీసెంట్ టైంలో మనం చూసుకోవచ్చు, ఒక సంఘటన, దాని గురించి మళ్ళీ తర్వాత మాట్లాడదాం. బట్ ఈ సంఘటనకి చాలామంది ఆవేదనకు గురవుతున్నారు. అదేవిధంగా సినిమా టీం కూడా ఈ సంఘటన గురించి తెలియగానే సినిమా టీం కూడా వెంటనే స్పందించింది. దిల్ రాజు గారు ఒక్కొక్క వ్యక్తికి 5 లక్షల రూపాయలు అయితే ఆర్థిక సహాయాన్ని అయితే ప్రకటించడం అయితే జరిగింది. అంటే ఇదంతా ఒక కార్నరు. అంటే ఇది ఈవెంట్‌కి వెళ్ళారు, ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి వెళ్తున్న మార్గంగా ఒక అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్‌లో ఆ ఇద్దరు చనిపోవడం జరిగింది. సో, ఆ యాక్సిడెంట్ కూడా అందరికీ బాధాకరమే. కానీ దీన్ని కొంతమంది రాజకీయంగా చేస్తున్నారు. కొంతమంది విశ్లేషకులు కూడా రాంగ్ వేలో తీసుకెళ్తున్నారు. గేమ్ చేంజర్ అనేది చాలా గ్రాండ్‌గా ఈవెంట్ జరిగింది. అదేవిధంగా 'పుష్ప 2' ఈ ఈవెంట్‌కి చాలామంది లింక్ పెడుతున్నారు. సో, ఆ లింక్ ఏంటో నేను చెప్తా ఇప్పుడు. 'పుష్ప 2' ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో చెన్నైలో ఒకటి జరిగింది, పాట్నాలో ఒకటి జరిగింది. సో, ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈవెంట్స్ కూడా గ్రాండ్‌గా జరిగినాయి. ఐ అగ్రీ. గేమ్ చేంజర్ కూడా గ్రాండ్‌గా జరిగింది. కానీ ఏదైతే సంజయ్ థియేటర్ దగ్గర అల్లు అర్జున్ గారు వెళ్ళిన సమయంలో ఆయన సన్ రూఫ్ తీసి కారు మీద ఎక్కి అందరికీ అభివాదం తెలుపుతున్న సమయంలో అక్కడ తొక్కిసలాట మొదలైంది. సుమారు 5,000 మందికి పైగా జనాలు గుమ్మిగూడి ఆ హీరోని చూడాలని ఆతృతతో ఒకరి మీద ఒకరు పడి తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ చనిపోవడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయమే. అది చాలా బాధించదగ్గ విషయం. సో, దాన్ని అదేవిధంగా ఇప్పుడు గేమ్ చేంజర్ విషయంలో జరిగిన ఏదైతే ఈ రోడ్ యాక్సిడెంట్లో ఇద్దరు ఫ్రెండ్స్ చనిపోయారో దీన్ని ముడికట్టి అదిగో అక్కడ పుష్ప అప్పుడు అక్కడ చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు గేమ్ చేంజర్ అప్పుడు ఇక్కడ చనిపోయారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. చనిపోయినప్పుడు ముందుగా మనం వాళ్ళ కుటుంబానికి శ్రద్ధాంజలి ఘటించాలి, ఎవరైతే చనిపోయారో. అదేవిధంగా వాళ్ళకి మనం ఓం శాంతి ప్రకటించాలి. అది కాకుండా చాలామంది నేను వెంటనే రాజకీయంగా చేస్తున్నారు. వెంటనే అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఇలా జరిగింది. సో, అప్పుడు అల్లు అర్జున్ తప్పు చేశాడు, ఇప్పుడు రామ్ చరణ్ తప్పు చేశాడని చాలామంది అంటూ ఉన్నారు. సో, ఇది చాలా తప్పు. ఎందుకంటే అల్లు అర్జున్ వెళ్ళిన సమయంలో అల్లు అర్జున్ వలనే కాబట్టి, ఎందుకంటే అంతమంది జనాలు గుమ్మిగూడారు. అంతమంది జనాలు కేవలం అల్లు అర్జున్ వచ్చినాడు, అల్లు అర్జున్ పైకెక్కి సన్ రూఫ్ మీద ఇట్లా పైకెక్కి అభివాదం చేశాడు. సో, అందుకని అక్కడ జనాలు గుమ్మిగూడారు. ఆ గుమ్మిగూడిన క్రమంలో తొక్కిసలాట్లో ఆమె చనిపోయింది. మరొక బాలుడు పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఇంతవరకు పక్కన పెడితే ఇది ఆయన రావడం వల్ల జరిగిందని అందరూ తెలిసిన విషయం. కానీ ఇదేంటంటే యాక్చువల్గా ఫంక్షన్ జరిగింది, ఫంక్షన్ అయిపోయింది, వీళ్ళు సగం దూరం వెళ్ళారు. దారిలో ఒక ఏదైతే టాటా ఏసీ అనేది ఒక లారీ డీసీఎం వచ్చి వీళ్ళని గుద్దేసింది. ఒక కార్గిల్ ఫ్యాక్టరీ దగ్గర వీళ్ళని గుద్దేసింది. సో, గుద్దేసిన సందర్భంగా వాళ్ళిద్దరైతే మరణించడం జరిగింది. సో, దీన్ని ఇప్పుడు రాజకీయం చేస్తున్నారు. అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. సో, ఇక రామ్ చరణ్ మీద కూడా కేసు పెట్టాలి, రామ్ చరణ్ కూడా జైలు వేయాలని. ఇది చాలా తప్పండి. జరిగింది అయితే ఒక దగ్గర, కానీ మనం క్రియేట్ చేస్తుంది ఇంకో దగ్గర. తిప్పి ఒకటే దగ్గర తెస్తున్నారు. ఇది ఫ్యాన్స్లో చాలా డివైడింగ్ ఫ్యాక్టర్ అనేది ఎక్కువ కనబడుతుంది. అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు, అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అని ఈ విధంగా చాలామంది విశ్లేషకులు వీళ్ళని చేరగొడుతున్నారు. సో, మనం చూసుకోవచ్చు, అల్లు అర్జున్ దగ్గర జరిగింది అది కావాలని జరిగినట్టుగా మనకు కనపడింది. అంటే ఆయనకు పాపం కావాలని చేయలేదు. ఒక్కసారిగా ఆయన బయటికి రావడం, పైకి అయితే అభివాదం తెలపడం, ఆ సందర్భంగా జనాలు మొత్తం ఒకసారి గుమ్మిగూడి ఆ సంఘటనలో ఆమె చనిపోవడం, అది చాలా బాధాకరం. ఆయన కూడా అది కావాలని చేయలేదు కావాలని, ఏదో అనుకున్న సంఘటన వల్ల జరిగిపోయింది. బట్ దీన్ని తీసుకొచ్చి ముడికట్టి గేమ్ చేంజర్ ఆపేయాలి, గేమ్ చేంజర్ సినిమా బాగాలేదు, గేమ్ చేంజర్ వల్లనే ఇద్దరు చనిపోయారని కొన్ని విశ్లేషకులు, మీడియా ఛానల్స్ కూడా ఇప్పుడు మాట్లాడడం జరుగుతుంది. సో, మనం చూసుకోవచ్చు, ఇదంతా కావాలని ఎవరు చేయలేదండి. ఇదంతా కావాలని ఎవరు చేయలేదు. గేమ్ చేంజర్ రిలీజు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో చాలా అంగరంగ వైభవంగా జరిగింది.
వాళ్ళు సందర్శించడానికి వచ్చారు, చూశారు, వెళ్తున్నారు, వెళ్ళే మార్గంలో యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఇది ఇప్పటికి నేను 2-3 సార్లు చెప్పాను. కానీ మీరు వినాల్సింది ఇక్కడ ఏంటంటే దానికి దీన్ని కంపారిజన్ చేసి గేమ్ చేంజర్ ఆపేయాలి అని కొంతమంది కన్నేశారు. ఇప్పటికే సెన్సార్ బోర్డు కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సెన్సార్ బోర్డు కూడా ఈరోజు ఉదయం నాకు ఒక ట్వీట్ అయితే పెట్టడం జరిగింది సెన్సార్ బోర్డులో కూడా. ఇప్పుడు సెన్సార్ బోర్డుకి వచ్చిన సినిమాని సెన్సార్ బోర్డు నుంచి నేను ఫస్ట్ రివ్యూ ఇస్తున్నాను. సో ఈ రివ్యూలో ఏంటంటే గేమ్ చేంజర్ సినిమా యావరేజ్గా ఉంది, ఇదంతా రిపీటెడ్ స్టోరీ, అది ఇదన్నీ సెన్సార్ బోర్డు కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ సినిమాని కేవలం ఈ సంఘటన వల్లనే ఈ సినిమాని మళ్ళీ వేరే రూట్కి మారుస్తున్నారు, ఈ సినిమాని వేరే రూట్కి మారుస్తున్నారని కొన్ని వార్తలు కూడా రావడం జరుగుతుంది. సో ఇప్పటికైనా సరే ఇలాంటి చెడు వార్తలను అనేది ఖండించండి. ఎందుకంటే ఆ కుటుంబానికి ఇప్పటికే రామ్ చరణ్ గారు ఫోన్ చేసి వాళ్ళతో పరామర్శించడం జరిగింది. అదేవిధంగా దిల్ రాజు కూడా చనిపోయిన ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు. వీళ్ళకి సంబంధం లేదు, ఈ సినిమా ఈవెంట్కి సంబంధం లేకపోయినా సరే వచ్చింది మా ఈవెంట్కి, వెళ్ళే క్రమంలో వెళ్ళే దారిలో యాక్సిడెంట్లో చనిపోయారు కాబట్టి సో మేము వీళ్ళకి ఆర్థిక సహాయం 5 లక్షల రూపాయలు అందిస్తున్నాం అన్నట్టుగా దిల్ రాజు ప్రకటించడం జరిగింది. అంటే ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అయితే అందించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఆ కుటుంబానికి ఫోన్ చేసి వాళ్ళని పరామర్శించడం జరుగుతుంది. అంటే ఈ సంఘటన ఏది జరిగిందో సంఘటన సామరస్యంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ కొంతమంది ఏంటంటే దీన్ని హైలైట్ చేసి దీన్ని హడావుడి చేసి మళ్ళీ దీన్ని కూడా పుష్ప జరిగిన ఏదైతే భారీ నష్టం ఉందో సో అదే నష్టాన్ని గేమ్ చేంజర్ కూడా కలిగించాలని చాలామంది కుట్ర పన్నుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. చాలామంది వార్తలు కూడా ఈ విధంగానే పేర్కొంటున్నారు. రీసెంట్గా మనం చూసుకోవచ్చు శ్రీతేజ్ పరిస్థితి ఇప్పుడు ఇంకా తీవ్రంగా ఉంది. ఇంకా అతను హాస్పిటల్లో ఉన్నాడు. పాపం నేను అల్లు అర్జున్ గారు అతను వెళ్ళి పరామర్శిద్దాం అని ప్రయత్నిస్తుంటే పోలీసుల నుంచి నోటీసులు వచ్చినాయి, వెళ్ళి మీరు వెళ్ళకూడదు, మీరు వెళ్తే మళ్ళీ అక్కడ క్రౌడ్ ఎక్కువైంది, మళ్ళీ మీ వల్ల వేరే సంఘటన కూడా జరగవచ్చు అని మళ్ళీ పాపం ఆయన భయపెట్టి ఆయన అడిగి వెళ్ళనే లేదు. ఇదంతా కేవలం వాళ్ళు బాగానే ఉంటారండి, వాళ్ళు ఎగ్జాక్ట్ చాలా బ్రహ్మాండంగా ఉంటారు. ఏదో ఇప్పుడు చిన్న చిన్న క్లాషెస్ సపోజు అందరి కుటుంబంలో చిన్న చిన్న క్లాషెస్ కామనే. సో ఇప్పుడు వాళ్ళ మధ్య ఉండొచ్చాము. ఎందుకంటే నేను మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలకి చాలామంది ప్రజలు పెడార్థాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ పెడార్థాలు తీసుకునే వాళ్ళు చెప్తున్నా చిన్న చిన్న క్లాషెస్ అన్ని కుటుంబాల్లో ఉంటాయి. సో ఉన్నా సరే వాళ్ళు ఒకటే. సో వాళ్ళ మధ్యలో ఫ్యాన్స్ గుల్లయ్యి ఫ్యాన్స్లు కొట్టుకొని ఫ్యాన్స్ మీద కేసులు పెట్టుకుంటే ఏం లేదు, కోర్టుకు దిగాల్సింది మీరు, వాళ్ళు కాదు. స్టేషన్కి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సింది మీరు, కోర్టుకి వెళ్ళి సమాధానం చెప్పుకోవాల్సింది మీరు, వాళ్ళు కాదు. సో ఎప్పటికైనా సరే దీన్ని రబ్బర్ బంతిలాగా అటు కొట్టకుండా కామ్ అయిపోవాలి. ఎందుకంటే ఇది పెద్ద మాట్లాడుకోదగ్గించినవి కాదు, ఎందుకంటే అది ఒక అనుకోకుండా జరిగిన సంఘటన అన్నీ అంతే. అది కూడా వాళ్ళు ఊరి దగ్గర జరిగిన సంఘటన. సో ఇప్పటికీ కూడా దీన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ మొదలైంది ఆల్రెడీ, సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మరొక మీడియాస్లో కావచ్చు మొదలైంది. ఇప్పుడు ఒక వైరల్ సంఘటన మారిపోయింది. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు, 2 యువకులు మృతిని కొన్ని చేస్తున్నారు. అప్పుడు వీడియో చేయడం మొదలుపెట్టారు. అది యూట్యూబర్స్ కావచ్చు, మీడియాస్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ఏం సరే. సో ఇప్పటికైనా సరే ఇది కేవలం సంక్రాంతి పండగకి మనల్ని అందరినీ అలరించడానికి వస్తున్న సినిమా. ఫ్యామిలీ పరంగా అదేవిధంగా కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి చూడాల్సిన సినిమా గేమ్ చేంజర్ కావచ్చు, లేకపోతే వెంకటేష్ గారి సినిమా సంక్రాంతికి వస్తున్నాం, లేకపోతే డాకు మహారాజు బాలకృష్ణ గారిది. సో వీళ్ళందరూ కూడా సంక్రాంతి పండగకి మేము వస్తున్నాము, మా సినిమాలు చూసి మమ్మల్ని ఆదరించండి, మీరు ఎంటర్టైన్ అవ్వండి అని వాళ్ళు ఎంతో కష్టపడి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ఆ సినిమాలకి మన ముందు తీసుకొస్తున్నారు. సో మనం కూడా ఖచ్చితంగా ఈ సినిమాని ఎంటర్టైన్మెంట్ పరంగానే చూడాలి తప్ప ఈ విధమైన పెడార్థాలు తీసి వాళ్ళకు మళ్ళీ గొడవలు పెట్టే విధంగా అయితే మనం చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.